పెట్టేది. అయితే ఇప్పుడు అట్లా ఏం లేదు కదా, ఏ ఊరికి పోయినా ఇంత ఆటోలు ఉన్నాయి, దేశీయులు ఉన్నాయి, అవి కట్టుకొని పోయి మంచిగా ఇంత చోటు చూసుకొని ఆడ ముందుగా మేము మా తావు ఏర్పాటు చేసుకున్నాక వాళ్ళకి వెళ్తాం. వాళ్ళకి కలిసి దేవుణ్ణి కొంట పోయి డోల్తాళం కొంట పోయి పెద్దవాళ్ళ ఇంట్లో పెడతాం. పెద్దవాళ్ళ ఇంట్లో పెట్టినాక పెద్దవాళ్ళ కాంచేలి మళ్ళా ఒకటి నా పేరు ఉంది మాకు పాడేది, అది ఇంటింటికి తిరిగి పాడతామన్నట్టు. మేము అట్లా పోయి వాళ్ళ ఇంటి కూడా పట్టడం మాకు ఆచారం. ఆ ప్రకారంగా ఇంతవరకు ఎలా తీసుకుంటున్నాం కాబట్టి ఇక పోను కానీ కాలంలో ఎట్టుంటుందో చెప్పలేం. ఇప్పటి వరకైతే ఆ కళలే మేము బతికించుకుంటా ఊరు తిరుగుతున్నాం. ఈ ప్రకారంగా నేను ఫస్ట్లో చెప్పిన చూడు ఆవుల మంద మీద గావు పట్టిండని, అగో ఆనాటి నుంచి కొంతమంది రాజులు యుద్ధాలు పట్టి, కొంతమంది రాజులు ప్రపంచం ఏలినరు, కొంతమంది సంతానం లేక చాలా అఘోరమైన బాధలు పడ్డరు. ఆనాడు మాటలు ఈనాడు కథలేని, ఆనాడి మాటలు ఈనాటి కథలు. ఇప్పుడు వేరే సింధులు ఆడే హరిశ్చంద్ర మహారాజు బాలనాగమ్మ ఇవన్నీ ఉన్నాయి.